మూవీ లవర్స్, నేను ఈరోజు చెప్పబోయే మూవీ రివ్యూ కూలీ. అండ్ ఈ మూవీ అయితే కొంచెం లేట్ అయింది, ఎందుకంటే నేను మ్యారేజ్కి వెళ్ళాను అనమాట. సో డిలే అయింది, సారీ గైస్. నెక్స్ట్ టైం నుంచి ఇలా డిలే అవ్వకుండా చూసుకుంటాను. ఇక మనం మూవీ రివ్యూలోకి వెళ్తే, ఈ మూవీ అయితే నాకు యావరేజ్ ఓకే అనిపించింది. ఎందుకంటే ఈ మూవీలో చాలా మైనస్ పాయింట్స్ ఉన్నాయి. అండ్ ఈ మైనస్ పాయింట్స్ ఏంటంటే, ఫస్ట్ నాకు పుష్ప డైలాగ్ అయితే గుర్తొచ్చింది. అదేంటంటే, ఒకటి తగ్గింది పుష్ప. ఆ ఒకటి ఏం కాదు, ఈ మూవీకి మెయిన్గా చూసుకుంటే స్టోరీ అనేది లేదనమాట. ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం ఎంగేజింగ్గా బాగానే ఓకే తీసుకెళ్లారు. ఇంకా సెకండ్ హాఫ్లో మనకి స్టోరీ రివీల్ చేస్తారనమాట. ఫైనల్గా చూసిన తర్వాత మనకి ఏమనిపిస్తే, ఇదే నా స్టోరీ అండ్ ఈ ఇంత చిన్న స్టోరీ, ఇది ఆల్రెడీ మనం చాలా సినిమాల్లో చూసాం కదా అనే ఫీలింగ్ వస్తుంది. అండ్ ఈ మూవీలో నాకు స్టోరీ చూసినప్పుడు ఇంకోటి గుర్తొచ్చింది ఏంటంటే, మనం తింటాం కదండి, తాగుతాం కదండి, ఆల్మోస్ట్ ఫ్రూట్ జ్యూస్ లాగా అనిపించింది. ఎందుకంటే ఈ మూవీలో ఫస్ట్ మనకు స్టార్టింగ్ పాయింట్ ఎలా చూపిస్తారంటే, ఒక మాఫియా అలా చూపిస్తాడు. తర్వాత దానికి ఒక ఫ్రెండ్షిప్ బాండ్ ఏర్పాటు చేస్తారు. దాని తర్వాత మళ్ళీ ఒక ఫాదర్ అండ్ డాక్టర్ది చూపిస్తారు. తర్వాత లాస్ట్కి వచ్చేసరికి వాళ్ళిద్దరిని కలపకుండా తీసుకెళ్తాడనమాట. సో నాకు అన్నీ మూవీ స్టోరీస్ కల్పించినట్టు అనిపించింది. ఇంకా పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, నాకు బాగా నచ్చిన పెర్ఫార్మెన్స్ ఎవరిదంటే, దయాల్ క్యారెక్టర్ వేసిన మలయాళం యాక్టర్ శోభిన్ అనమాట. ఆయన క్యారెక్టర్ అయితే నాకు చాలా బాగా అనిపించింది. చాలా కొత్తగా ఉంది, చాలా రీఫ్రెషింగ్గా ఉంది అండ్ చాలా బాగా నచ్చింది అనమాట ఆయన క్యారెక్టరు. అలాగే రజనీకాంత్ చూపించిన స్వాగ్ స్టైల్, ఆయన క్యారెక్టర్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. అండ్ సత్యరాజ్ క్యారెక్టర్ కూడా ఫస్ట్లో సైంటిస్ట్ అంటారు, తర్వాత ఏమో కూలీ అంటారు, తర్వాత లాస్ట్లో మళ్ళీ కూలీ అంటారు, సైంటిస్ట్ అంటారు. అసలు ఆయన ఏం చేశారో కరెక్ట్గా క్లారిటీ లేదనమాట. కాకపోతే తనకి ఇచ్చిన క్యారెక్టర్ వరకు ఓకే అనిపించింది. ఇంకా మెయిన్గా నచ్చింది శృతి హాసన్ అనమాట. ప్రీతిగా సల్లార్లో ఎలా అయితే సటిల్డ్గా చేసిందో, ఇందులో కూడా చాలా సటిల్డ్గా బాగానే చేసింది. అండ్ దయాల్ వైఫ్గా నటించిన ఆమె క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది. అంటే ఫస్ట్లో మనం నార్మల్ ఇప్పుడు ఏడ్చుకునే అలా ఉంటుంది. సడన్గా క్లైమాక్స్ ముందు మనకి ఒక ట్విస్ట్ అయితే రివీల్ చేస్తాడనమాట. ఆ ట్విస్ట్ అయితే మీకు చాలా మైండింగ్గా కొత్తగా ఉంటుంది. అండ్ ఇంకా నాగార్జున విషయానికి వస్తే, నాగార్జున ఫస్ట్ షాట్స్ అయితే చాలా బాగుంటాయి. అండ్ ఫస్ట్లో అయితే హాలీవుడ్ రేంజ్లో ఐ యామ్ ద డేంజర్ సాంగ్లో అయితే ఆయన ప్రెజెన్స్ అయితే చాలా బాగుంటుంది. కాకపోతే లాస్ట్లో రొటీన్ విలన్గా సరిగ్గా ప్రాపర్గా యూజ్ చేసుకోలేదు అనిపించింది. ఇంకా బాగా యూజ్ చేసుకోవచ్చు డిఫరెంట్గా. ఇంకా ఈ మూవీలో మెయిన్ నెగిటివ్స్ ఏంటంటే, ఇంకా అమీర్ ఖాన్ క్యారెక్టర్ అనమాట. అసలు ఎందుకు యూజ్ చేసుకున్నారో ఏంటో, రోలెక్స్ లాగా సేమ్ బీజం, ఇంచుమించు అదే బీజం పెట్టారు, అదే మోడల్గా ఎంటర్ అవుతాడు, సెటప్ అంతా అంతే. కాకపోతే మెక్సికోలో పెట్టారు, అదైతే నాకు అస్సలు ఎక్కలేదు. అండ్ ఉపేంద్రాన్ని కూడా బాగా యూటిలైజ్ చేసుకోలేదు. తనది కూడా జస్ట్ లాస్ట్ క్లైమాక్స్ ముందు యూటిలైజ్ చేసుకున్నారు, అంతవరకు అసలు ఒక షాట్ కూడా చూపించరు. కాకపోతే లోకేష్ కనకరాజు ఒక ప్యాటర్న్ ఫాలో అయ్యాడు ఈ మూవీలో. అందరినీ ఫస్ట్ ఎంట్రన్స్లో బ్యాక్ షాట్లే చూపిస్తారు, బ్యాక్ షాట్లు అందరివి బాగానే ఉంటాయి. అండ్ రజనీకాంత్ ఎంట్రన్స్ కూడా చాలా బాగా చూపించారు. అండ్ ఇంకా మెయిన్గా డీఏజింగ్ అదైతే చాలా బాగా ఉంది. ఇంతవరకు చూసిన సినిమాల్లో ఇది బెస్ట్ డీఏజింగ్గా అనిపించింది. ఎందుకంటే ఆచార్యలో మనం చిరంజీవి చూసాం కదండి డీఏజింగ్, అది వరస్ట్ అనమాట. ఇందులో అయితే చాలా పర్ఫెక్ట్గా దానికి ఒక డిఫరెంట్ టోను అండ్ డిఫరెంట్ కలర్స్ కూడా యూస్ చేశారు. అంటే మనకి ప్రజెంట్కి డీఏజింగ్కి 30 years ఇవి అన్ని ప్రాపర్టీస్, స్క్రీన్ ప్రెజెన్స్ బాగా చూపించారనమాట. అదైతే నాకు బాగా నచ్చింది. ఇంకా లోకేష్ కనకరాజు స్క్రీన్ ప్లే అయితే చాలా బాగా నచ్చింది. కాకపోతే స్టోరీ లేకపోవడం వల్ల మొత్తం మిస్ఫైర్ అయింది. క్లైమాక్స్లో మంచి హుకింగ్ కానీ ఏదైనా సెకండ్ హాఫ్లో మంచి పాయింట్ ఉంటే డిఫరెంట్ యాంగిల్లో అది నెక్స్ట్ లెవెల్గా ఉందును. అండ్ ఇందులో మెయిన్ చాలా రియల్ లొకేషన్స్లోనే షూట్ చేశారు, అదైతే నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఈ మధ్యన విఎఫ్ఎక్స్ అని చెప్పి, ఎగ్జాంపుల్ హరిహర చూసుకోండి, సెకండ్ హాఫ్లో అసలు ఆ విఎఫ్ఎక్స్ వరస్ట్ అనమాట. మనకు చూడడానికే వరస్ట్గా అసహ్యంగా వేస్తుంది. అలా కాకుండా ఇలా లోకేష్ కనకరాజు అన్ని మ్యాక్సిమం 90% రియల్ లొకేషన్స్ చూపించి, ఈ మధ్యన రీసెంట్ టైమ్స్లో అందరూ విఎఫ్ఎక్స్ గురించి వెళ్తుంటే తను అలా కాకుండా రియల్ లొకేషన్స్లోనే చాలా బాగా అట్రాక్టివ్గా తీశాడు, చాలా బాగా తీశాడనమాట. ఇంకా ఫైనల్గా ఏంటంటే, మీరు కూడా చూడండి మూవీ ఎలా అనిపించిందో. నాకైతే ఓకేగా అనిపించింది. మీరు చూసి కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ ప్లీజ్ డూ ఫాలో అవర్ ఛానల్ కథా కార్ఖానా ఫర్ మోర్ రివ్యూస్.